వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈ వీడియోలో మనం కింగ్ అండ్ క్వీన్ వర్సెస్ కింగ్ అండ్ పాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. పాన్ అనేది సెకండ్ ర్యాంక్లో ఉన్నప్పుడు, బ్లాక్ పాన్ అనేది సెకండ్ ర్యాంక్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వన్ స్టెప్లో పాన్ క్వీన్ అయిపోతుంది, పాన్ ప్రమోట్ అవుతుంది. సో ఇలాంటి పొజిషన్లో మనం ఎలాగా కంట్రోల్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో కింగ్ అండ్ క్వీన్ వర్సెస్ కింగ్ అండ్ క్వీన్ పాన్, కింగ్ పాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పొజిషన్లో బిషప్ పాన్కి మనం ఎలా కంట్రోల్ చేయగలం, బిషప్ పాన్కి మనం కంట్రోల్ చేయగలమా, విన్ వస్తుందా, స్టేల్మేట్ అవుతుందా, డ్రా అవుతుందా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ పొజిషన్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, 5 కండిషన్స్ ఫాలో అయితే ఈ పొజిషన్ చేయొచ్చని. ఫస్ట్ వన్ కింగ్ అటాక్ చేయాలి, సెకండ్ వన్ పాన్ అటాక్ చేయాలి, థర్డ్ వన్ కింగ్ అండ్ పాన్ డబుల్ అటాక్ చేయాలి, ఫోర్త్ వన్ పాన్ బ్లాక్ అయితే మన కింగ్ని ఫార్వర్డ్ చేయాలి, ఫిఫ్త్ వన్ పిన్నింగ్ చేయాలి. సో ఈ 5 కండిషన్స్ని ఇప్పుడు మనం అప్లై చేద్దాము. కింగ్ అండ్ క్వీన్ వర్సెస్ కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్లో పాన్ అనేది ప్రమోషన్ అయ్యే ర్యాంక్ దగ్గర, ఐ మీన్ బ్లాక్ అయితే సెకండ్ ర్యాంకు, వైట్కి అయితే 7th ర్యాంక్లో ఉన్న పాన్స్ దగ్గర కింగ్ పాన్, కింగ్ అండ్ క్వీన్ పాన్, కింగ్ అండ్ నైట్ పాన్, ఈ 3 పొజిషన్స్లోనే వైట్కి విన్ వస్తుంది. ఐ మీన్ కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి విన్ వస్తుంది. కానీ ఈ కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో కింగ్ అండ్ బిషప్ పాన్ చేస్తున్నప్పుడు కానీ, కింగ్ అండ్ రుక్ పాన్ చేస్తున్నప్పుడు కానీ వైట్కి అయితే, ఐ మీన్ కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి విన్ రాదు, అది స్టేల్మేట్ అవుతుంది. ఎలాగో నేను ఈ పొజిషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ని అటాక్ చేస్తారనుకోండి, ఈ పొజిషన్లో ఈ మూవ్ ఆడుతున్నప్పుడు పాన్ని అటాక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి, పాను క్వీన్ అయిపోతుంది. ఎన్నీము పాన్ అనేది క్వీన్ అయిపోతుంది. సో ఆ పొజిషన్ ఎప్పుడు చేయకండి. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు కింగ్ని అటాక్ చేయండి. కింగ్ని అటాక్ చేస్తున్నట్టు పాన్ పుష్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి కింగ్ మీద టార్గెట్ చేయండి. కింగ్ E2 ఐడియా, పాన్ క్వీన్ చేయడానికి ట్రై చేస్తారు. సో మళ్ళీ పాన్ అటాక్ చేయండి. సో దగ్గరగా రండి, ఫస్ట్ కింగ్కి పాన్కి దగ్గరగా వచ్చిన తర్వాత 5 ప్రిన్సిపల్స్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. సో పాన్ పుష్ చేస్తే క్వీన్ టెక్స్ పాన్ అవుతుంది. సో కింగ్ D2 ఐడియా, మళ్ళీ కింగ్ ప్రొటెక్షన్తో పాన్ క్వీన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి మీరు 5 కండిషన్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ కింగ్ అటాక్, కింగ్ E2, దెన్ పాన్ అటాక్, పాన్ క్వీన్ అయితే క్వీన్ టెక్స్ క్వీన్ అయిపోతుంది. సో ప్రొటెక్ట్ చేయాలి, కింగ్ D1, దెన్ డబుల్ అటాక్, కింగ్ E1 వచ్చారనుకోండి క్వీన్ టెక్స్ పాన్ అవుతుంది, ఓన్లీ కింగ్ C1. చెప్పాం కదా, పాన్ బ్లాక్ అయిపోతే మన కింగ్ని టువర్డ్స్ పాన్ వైపు మూవ్ చేయాలి. సో ఇక్కడ కింగ్ B1 ఆడితే పాన్ పిన్నింగ్లో ఉండిపోతుంది, నెక్స్ట్ పాన్ ప్రమోట్ చేయలేరు కాబట్టి కింగ్ B1 అయితే ప్లే చేయరు. సో కింగ్ టు B2. సో నెక్స్ట్ పిన్నింగ్, ఫోర్త్ వన్ పిన్నింగ్. సో ఇక్కడ పిన్నింగ్ అవుతుంది, పాన్ క్వీన్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో అందుకని కింగ్ B1 ఐడియా, పాన్ క్వీన్. సో మళ్ళీ 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోండి, కింగ్ అటాక్. సో కింగ్ A2 ఐడియా, పాన్ పుష్ క్వీన్, దెన్ పాన్ అటాక్. సో కింగ్ B1 ఐడియా, పాన్ పుష్ క్వీన్, డబుల్ అటాక్, కింగ్ అటాక్, పాన్ అటాక్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, కింగ్ ఈ పొజిషన్లో క్వీన్ కింగ్ని అటాక్ చేస్తుంది, పాన్ని అటాక్ చేస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే పాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కింగ్ C1 ఆడతారు, పాన్ ప్రొటెక్ట్ చేయడానికి కింగ్ C1 ప్లే చేస్తారు. ఇది బ్యాడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ బిషప్ పాన్ ఎండ్ గేమ్లో మనం పాన్ని సాక్రిఫైస్ చేస్తే స్టేల్మేట్ అవుతుంది. చూడండి, కింగ్ C1 ఆడినట్లయితే అపోనెంట్ కింగ్ మన పాన్ దగ్గరికి వచ్చేస్తుంది. సో అలా చేయకుండా మీరు కింగ్ A1 ప్లే చేస్తారనుకోండి, సో ఈ పొజిషన్లో క్వీన్ టెక్స్ పాన్ చేస్తే, సో క్వీన్ అనేది స్క్వేర్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అండ్ నో స్క్వేర్స్ టు కింగ్. సో నో అటాక్, నో స్క్వేర్స్ టు కింగ్, నో పీసెస్ టు బ్లాక్ కింగ్. దిస్ ఈస్ కాల్డ్ స్టేల్మేట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడు కూడా కింగ్ అనేది C1 ఆడినట్లయితే కింగ్ ఫార్వర్డ్ అయ్యి కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో చెక్మేట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి పొజిషన్లో కింగ్ C1 ఆడకుండా A1 ఆడండి. A1 ఆడితే క్వీన్ టెక్స్ పాన్ అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితులను చేయరు. సపోజ్ క్వీన్ A3 ఆడితే మళ్ళీ మీరు కింగ్ B1 ఆడండి, క్వీన్ B3 ఆడితే
మళ్ళీ టెంప్ట్ అయిపోకుండా కింగ్ C1 ఆడకండి. టెంప్ట్ అయిపోయి కింగ్ C1 ఆడితే మళ్ళీ కింగ్ ఫార్వర్డ్ అయిపోతుంది. మళ్ళీ కింగ్ A1 ఆడండి. మళ్ళీ క్వీన్ A3 ఆడితే కింగ్ B1. ఇలా పర్ఫెక్చువల్ చెక్స్ చెప్తే డ్రా అయిపోతుంది. లేదంటే 3-fold రిపిటేషన్ సేమ్ పొజిషన్ 3 times వస్తే అది కూడా డ్రా అయిపోతుంది. కాబట్టి సో పొజిషనల్గా డ్రా అవుతుంది, లేదంటే స్టేల్మేట్ అవుతుంది. మళ్ళీ కింగ్ A1. ఒకవేళ కింగ్ C1 ఆడినా సరే మీరు కింగ్ B1, రైట్. సో ఒకవేళ క్వీన్ అనేది E1 ఆడేశారు అనుకోండి, పాన్ పుష్ క్వీన్ అవుతుంది. సో ఆ మూవ్ అయితే చేయరు. దెన్ క్వీన్ B3, అగైన్ కింగ్ A1, ఇంకా ఫోర్స్డ్గా క్వీన్ టెక్స్ పాన్. సో ఇది స్టేల్మేట్. ఈ పొజిషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.